అందరి నుంచి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకెంతరం పెరిగాలి. ఈ మందిరం గోడలో మనవాడు కూడా వచ్చింది. అంటే దేవుని ఆశీర్వాదం, మరి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రతి సంవత్సరం కూడా వాగ్దానం ఇచ్చాడు. నాకు ఆదికాండము 48వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఈ దేశంలో నిత్య స్వాస్థ్యంగా నిలిచిందని అని చెప్పేసి ఇచ్చాడు. మరి మేము చాటలో ఉన్నప్పుడు అందమంతో ఉన్నాము. చాటలో ఉన్నప్పుడు 6-4 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మరి చాటల నుంచి మైలవరం వచ్చాం. అనుబంధంకి ఎక్కువ వచ్చింది. మైలవరం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయ బంధంకి ఎక్కువైంది. అంటే మేము వచ్చిన నుంచి కూడా దేవునిలో బంధాన్ని ఆత్మీయ బంధంగా పెంచుకుంటూ వచ్చాం. కనుక ఏంటంటే ఈ సంవత్సరాలన్నింటిలో కూడా మేము తేలికగా వచ్చాం, కానీ ఈసారి మాత్రం చాలా కష్టతరమైంది. ఎందుకంటే ఈ జిల్లా నుంచి మాకు 2 జిల్లాలు అయింది. ఈ జిల్లా నుంచి ఆ జిల్లా వెళ్ళాలంటే తపస్సు అయిపోయింది. ఈసారి చాలా కష్టం అయిపోయింది. 30 మంది దాదాపు 20 రోజుల్లో పోస్టింగ్ లేకుండా ఖాళీ ఉంది. అది కృష్ణా జిల్లా వాళ్ళు ఇచ్చారు, పోస్టింగ్లు ఇచ్చారు. మాకైతే పోస్టింగ్లు వాళ్ళు ఇండియా జిల్లా వాళ్ళు మమ్మల్ని అలాగే వచ్చారు. ఏంటి అనగా వచ్చి చెప్పారు, నా పోస్టింగ్ లేదు, ఇది వారం బట్టి ఖాళీగా ఉన్నాం. ఏంటంటే 3వ తారీఖు నా ఆల్రెడీ సన్మానం కూడా చేశారు వెళ్ళిపోమని. అసలు 3వ తారీఖు సన్మానం చేశారు వెళ్ళిపోమని. ఈ 4వ తారీఖు నా పోస్టులు వచ్చేవాళ్ళు వచ్చేసారు, పోస్టింగ్ లేదు, ఖాళీగా ఉంది. ఏంటి దేవా అని చెప్పేసి చాలా వరకు ట్రాన్స్ఫర్లో కూడా ఇంత బాధ ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడే చూసాం. అసలు చాలా కష్టతరమైనది. తన దేవుడి దయ బట్టి అంతా మైలవరం వచ్చాం, జాయినింగ్ అయ్యాను. ఇక రేపు బుధవారం షిఫ్ట్ అవ్వాలి 30వ తారీఖు. కానీ ఈ లోపల ఇంకోటి వచ్చిపోయింది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు జిల్లా నుంచి సిఆర్టీ రమ్మని లెటర్ పెట్టారు. ఇప్పుడు అమ్మగారు అన్నారు మైలవరంలో కావాలని ఆయన అంటున్నారు. ఇప్పుడు సిఆర్టీ వాళ్ళు లెటర్ పెట్టారు. మళ్ళీ విజయవాడలోనే ఉద్యోగం చేయాలి. ఈ రెండింటిలో మన ఆగిపోయింది. దేవుడి జ్ఞానం మరి ఎలా ఉంటుందో దేవుని తల్లి ప్రార్థనలో పెట్టడం అని నేను విజయవాడలో చేయాలో అది మైలవరంలో చేయాలని దేవుని చెప్తాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఆపే పండుగ చాలా మందిరాన్ని సన్మానించాను. ఎందుకంటే నా అన్నగారు వాకింగ్ చెప్పడాలు కూడా మందిరాన్ని శుభ్రంగా నేను ఊడిసి శుభ్రం చేసేవాడు. ఇది ఇప్పుడే కాదు, చాట నుంచి కూడా నాకు ఉందా. అసలు మందిరాన్ని సన్మానించకుండా దేవుడి దగ్గర రావాలంటే రాలేము, ముందు సన్మానించాలి. ఎందుకంటే నాకు మందిరంలో నాకు ఏంటి ఏ దొరుకుతాయి అంటే దీని ఒకసారి కీర్తన గ్రంథం 96వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 96:6 చదవండి ఒకసారి. ఆ మందిరంలో ఏముంటుంది అనేది మీకు కూడా నాకు ఆ అనుభవంలో నేను ఎక్కడైతే ఏరుకుంటే మీకు ఎంతవరకు దొరికినాయో నాకైతే తెలియదు, కానీ మీకైతే నాకు మాత్రానికి చాలా దొరికింది. చదవండి చదవండి. ఘనత మందిరాలంటే ఈ అట ఎట్లా బంగారం ఇంటికి అంటే ఎంత జారిపోతాయి మందిరం. చాలామందికి ఈ అనుభవం తెలవదు. మందిరానికి వస్తారు కానీ మందిరంలో నేనైతే ఈయనే మోషే గారు ఎత్తుకున్నారు మందిరంలో. ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మహిమా ఘనత ప్రభావంలో దావీదు ఎత్తుకున్నాడు. అలా మందిరంలో ఈ దొరుకుతాయండి. ఈ త్వరకాల అసలు ఈ అనుభవం ఉంటే మనం ఆత్మీయంగా కనగలం. అందుకే నేను చెప్పిందాక మేము ఇక్కడికి 4గురుగా వచ్చాం, ఇప్పుడు 6గురు. కనుక దేవుని మందిరంలో మహిమా ఘనత్వం అనేది ఇక్కడ ఇన్ని దొరుకుతాయి అంటే చాలా చాలా దొరుకుతాయి. అది ఎవరికంటే సరిగ్గా ఆరాధించోళ్ళకి, సరిగ్గా ప్రార్థించోళ్ళకి దొరుకుతాయి. అది దేవుడి సేవకులైనా సరే మనమైనా సరే మందిరంలో ఎత్తుకోవాలి. వచ్చి ఎక్కడ జిల్లా ఎక్కడ ఉంటాయి పరిటాల్లో ఉన్నాయి, ఎక్కడ భూమిలో తవ్వితే ఏమవుతాయి బంగారు వజ్రాలు వస్తున్నాయి, కానీ మందిరాలు తవ్వుకుంటూ వస్తాయి. ఇక్కడే ఎక్కడో రావు, అక్కడ వెళ్ళవసరం. కనుక దేవుడు మమ్మల్ని మరి మా కుటుంబానికి ఇంతగా తీర్చాడు. మరి అన్నగారు ప్రార్థన బట్టి అయితే మీ అందరూ ప్రార్థన బట్టి అయితే మరి నా వల్ల ఏమైనా అభ్యంతరకరం ఉంటే నన్ను క్షమించగలని ఆశపడతాను. మరి అన్నగారు కానీ అక్కగారు కానీ నా వల్ల ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే నన్ను క్షమించగలని ఆశపడుతూ ప్రార్థన చేస్తాను. దేవుడి యొక్క సాక్ష్యం దీవించగాక. ఆమేన్.